హాయ్ ఫ్రెండ్స్. 1974 న్యూయార్క్లోని అమిటివిల్లే అనే చిన్న పట్టణంలో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. 1974 నవంబర్ 13న రొనాల్డ్ డెఫియో జూనియర్ అనే యువకుడు తన కుటుంబంలోని ఆరుగురిని, అంటే తండ్రి, తల్లితో పాటు ఇద్దరు సోదరులు మరియు ఇద్దరు సోదరీలను కాల్చి చంపాడు. అతను పోలీసులకు తాను నిద్రపోయే సమయంలో ఎవరో హత్యలు చేశారని చెప్పినా విచారణలో అతనే నేరం చేసినట్లు ఒప్పుకోక తప్పలేదు. కుటుంబ సభ్యులు చనిపోవడం, నేరస్తులు జైలుకు పోవడంతో వారి ఇంటిని 1975లో జార్జ్ అండ్ కాథీ లార్డ్స్ అనే దంపతులు తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ ముగ్గురు పిల్లలతో అక్కడ నివాసం ఉండడం ప్రారంభించారు. కానీ వారు ఆ ఇంటిలో కేవలం 28 రోజులు మాత్రమే ఉండగలిగారు. ఎందుకంటే అక్కడ జరిగిన భయంకరమైన అనుభవాలు వారిని కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అతీంద్రియ సంఘటనలతో ఆ కుటుంబం ప్రతిరోజు ఒక నరకాన్ని చవిచూసింది. ఇంట్లోకి వెళ్ళిన మొదటి రోజునే రాత్రి వేళల్లో కిటికీలు మూయడం, గదుల్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం ప్రారంభమైంది. కాథీ లార్డ్స్కు ఆమె పేరును ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించేది, కానీ తిరిగి చూస్తే ఎవరూ కనిపించేవారు కాదు. జార్జ్ లార్డ్స్ ప్రతిరోజు తెల్లవారుజామున 3:15 అకస్మాత్తుగా మేల్కొంటాడు. మంచం మీద నుండి ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇదంతా తనకు తెలియకుండానే అలా జరిగిపోతూ ఉండేది. ఇదే సమయానికి రొనాల్డ్ డెఫియో జూనియర్ తన కుటుంబాన్ని హత్య చేసిన సమయం కావడం విశేషం. ఇంట్లో శరీరం గడ్డ కట్టేంత చలి అనిపించడం, ఏవో అస్పష్టమైన నీడలు కనిపించడం ప్రారంభమయ్యాయి. గోడలపై రక్తం లేదా గాఢమైన ఎర్రటి ద్రవం కనిపించడం జరిగేది. ఒకసారి వారి కుమార్తె ఎరుపు రంగు కన్నీళ్లు కారుతున్న రాక్షస ముఖాన్ని గోడపై చూసినట్లు చెప్పింది. ఫర్నిచరు, బెడ్లు అనుకోకుండా కదిలేవి. తలుపులు తానే తెరవడం, తానే మూసుకోవడం జరిగేది. ఒకరోజు కాథీ మంచం మీద గాలిలో అకస్మాత్తుగా తేలిపోతూ భయపడిపోయింది. ఒకరోజు కాథీ లార్డ్స్ కిటికీలో రాక్షస కోతి వంటి ఒక భారీ భయంకరమైన ప్రాణిని చూసి భయపడిపోయింది. ఇళ్లలోని వాష్ బేసిన్, టాయిలెట్లలో నల్లటి నీరు ఉప్పొంగేది. ఇంటి మొత్తం చెదరని దుర్వాసన వ్యాపించి ఉండేది. జార్జ్ లార్డ్స్ అకస్మాత్తుగా అతనికే తెలియని దయ్యపు శక్తుల ప్రభావానికి గురయ్యాడని కాథీ అనుమానించింది. అతను అనుకోకుండా కోపంగా మారడం, ఇంట్లో ఒంటరిగా గడపడం, పిల్లలను బెదిరించడం ప్రారంభించాడు. కానీ కాథీ ఒకసారి అద్దంలో తనను చూసినప్పుడు తన ముఖం ఒక ముసలి రాక్షసులా మారి కనిపించదని చెప్పింది. ఇంటిలోని నలుపు రంగు గదిని కొందరు నిపుణులు పరిశీలించగా అది బ్లాక్ మ్యాజిక్ కోసం వాడిన స్థలంగా దాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లిన ఓ పూజారి ఈ ఇల్లు శపించబడిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటనలకు భయపడి 1976 జనవరి 14న వారు ఒక్క రాత్రిలో ఇంటిని వదిలి పారిపోయారు. వారు తమ ఆస్తులు కూడా తీసుకోకుండా బయలుదేరి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే ఈ కథకు సంబంధించిన మరో ప్రధాన విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ కథ మొదట్లో మనం చెప్పుకున్నాం. 1974 నవంబర్ 13న రొనాల్డ్ డెఫియో జూనియర్ అనే యువకుడు తన కుటుంబంలోని ఆరుగురిని కాల్చి చంపాడు. అయితే రొనాల్డ్ డెఫియో జూనియర్ తన కుటుంబాన్ని అంత నిర్దాక్షిణ్యంగా చంపడానికి కారణం ఏంటి? రొనాల్డ్ డెఫియో జూనియర్ మరియు అతని తండ్రి రొనాల్డ్ డెఫియో సీనియర్ మధ్య తీవ్ర విభేదాలు ఉండేవని కొన్ని కథల ద్వారా తెలుస్తుంది. అంతేకాక అతను మానసిక అస్థిరత వంటి సమస్యలతో బాధపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. విచారణ సమయంలో అతని గొంతులో నుండి మరికొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ గొంతు కలిగిన వారే ఈ హత్యలు చేయాలని చెప్పినట్లు అతను తెలిపాడు. హత్యలకు ముందు రొనాల్డ్ హెరాయిన్, ఎల్ఎస్డి, ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలను అధికంగా వినియోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. మత్తు ప్రభావంతో హత్యలు చేశాడా లేక అతనికి మానసిక రుగ్మత ఉందా అనే విషయం ఇప్పటికీ తెలియలేదు. ఒక సిద్ధాంతం ప్రకారం రొనాల్డ్ తన తల్లిదండ్రుల మరణం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు పొందడానికి హత్యలు చేశాడని చెబుతారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం 6 మంది అందరూ ఒకే రకమైన నిద్రావస్థలో ఉండడం అనుమానాస్పదం కలిగించింది. ఏదేమైనప్పటికీ రొనాల్డ్ డెఫిసియోకు జీవిత ఖైదు విధించారు. అతను 2021లో జైలులోనే మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.